4. సాంగ్ నెంబర్ 4. పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు. పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు. పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు. పరిశుద్ధ పాత్రలు పాపమే లేనివి. పరిశుద్ధ పాత్రలు పాపమే లేనివి. ప్రభు యేసు రక్తములో శుద్ధి చేయబడినవి. ప్రభు యేసు రక్తములో శుద్ధి చేయబడినవి. పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు. పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు. ఘనమైన పాత్రలు వెలపెట్టి కొన్నవి. ఘనమైన పాత్రలు వెలపెట్టి కొన్నవి. మలిన మంటకుండను జాగ్రత్త పడినవి. మలిన మంటకుండను జాగ్రత్త పడినవి. పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు. పాత్రలు 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 యేసయ్య పనిలో వాడబడే పాత్రలు. విరిగినట్టి పాత్రలు పశ్చాత్తాపపడినవి. ప్రతి చిన్న తప్పుకై ప్రభుని వేడుకొనునవి. పాత్రలు పాత్రలు ఎన్నెన్నో పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు. ఎన్నెన్నో పాత్రలు. ఒక్క నిమిషం ఆగండి. శరణము అందరం కలిసి పాడుకుందాము. పల్లవి ఎలాగంటే మొదటి లైను గర్ల్స్ పాడతారు, రెండో లైను అంటే మొదటిసారి గర్ల్స్, రెండోసారి బాయ్స్. అర్థమైందా? ఒక్కసారి గర్ల్స్, ఇంకోసారి బాయ్స్ పాడతారు పల్లవి. చరణం మాత్రం అందరం కలిసి పాడుకుందాం. గుర్తుపెట్టండి, ప్రతి పల్లవి అలాగే పాడాలి. మొదటిసారి గర్ల్స్, రెండోసారి బాయ్స్. ఎందుకు తెలుసా? ఎవరు బాగా పాడతారో చూడడానికి. రైట్. 4వ చరణం. ఉగ్రత పాత్రలు ప్రభునికి లోబడనివి. పాపములో నిలిచియుండి పాతాళము చేరునవి. పాతాళము చేరునవి. పాత్రలు పాత్రలు యేసయ్య పనిలో వాడబడే పాత్రలు. పాత్రలు
బాగా పాడారు. చరణం సరిగా పాడలేదు, చరణం కూడా అందరూ పాడాలి, సరేనా? ఓకే. సాంగ్ నెంబర్ 17, 17వ పాట. గాడ్ హ్యాస్ చూజన్ మీ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్. మాట్లాడొద్దు. సాంగ్ నెంబర్ 17. ఓకే. సాంగ్ నెంబర్ 19, సెటప్ పాటే చూసిన వెసల్. మన థీమ్ సాంగ్ కదా, లాస్ట్ డేకి వచ్చేసాము. ఈ పాట అందరికీ కంఠస్థం రావాలి, సరేనా? ఒరే సెటప్ పాటే చూసన్ వెసల్ టు ద కింగ్ ఆఫ్ కింగ్స్, సెట్ apart forever, savor from all earthly things, chosen vessel, empty, weak and small, bearing heaven's greatest treasure, Christ the Lord of all, set apart to be the presence of His blessed name, and with Him to share the suffering of the cross of shame. Chosen vessel, empty, weak and small, bearing heaven's greatest treasure, Christ the Lord of all, set apart with Him to suffer over world and and to stand in Paradise in the mighty God. Chosen vessel, empty, weak and small, bearing heaven's greatest treasure, Christ the Lord of all, set apart another vessel, empty, weak and small, and the treasure that is there, Christ the Lord of all, రైట్. క్లోజింగ్ గ్లాస్ అంటే అందరికి ఇష్టమేనా? కథ ఇష్టమేనా? మీకు వద్దా? ఇష్టమేనా? వింటారా? వినాలంటే ఒక పాట పాడాలన్నాను కదా, ఏం పాట అది? చేతులు కట్టుకుంటాం. ఒకసారి పాడదామా అందరం? చేతులు కట్టుకుంటాము, ఓకే చాలు. కంఠత వాక్యాలు ఓన్లీ 10th లెసన్ కంఠత వాక్యం చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది? కేజీ ఇంగ్లీష్ మీడియం ఉన్నారా? కేజీలో లేరా? ఓకే. కేజీలో 10వ కంఠత వాక్యం
ఏరా నేను ఆల్టర్ని అడగట్లేదు, ఓన్లీ 10th వర్స్ 10th మెమరీ వర్స్ బట్టికి అడుగుతున్నాను. ఎంతమందికి వచ్చు? మీకు అందరికీ ప్రైజ్లు ఉండవు అయితే. ఈడు ఒక్కడే నిన్న కూడా ఈడు. అమ్మ నువ్వు చెప్తావా? చెప్పు, దా లేగు, దా ఇలా వచ్చి. జీవమార్గము నీవు నాకు తెలియచేసాను. కీర్తనలు 16:11. వెరీ గుడ్, గుడ్ గాడ్. ఓయ్ చప్పట్లు కొట్టకూడదు, మన చప్పట్లు ఎలాంటి? రైట్. జూనియర్ బాయ్స్ ఓన్లీ 10th మెమరీ వర్స్. జూనియర్ బాయ్స్ ఓన్లీ 10th మెమరీ వర్స్. ఒక్కడు కూడా లేరా? వెరీ లేదా? కంఠత వాక్యం బుక్లో లేదా? ఓహోహోహో, ఓకే ఓకే ఓకే, సరే అయితే వదిలేసాం, మిమ్మల్ని వదిలేసాం. సీనియర్స్ ఓన్లీ 10th మెమరీ వర్స్. అమ్మ నువ్వు చెప్పరా? గ్రీన్ ఇలా వచ్చేసాయి. నీ ఎవరిని బట్టి నేను ఎవరిని తృణీకరింపనీయకము. నీ ప్రవక్తలలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసమునకు విశ్వాసులకు మాదిరిగా ఉండుము. 1 తిమోతి 4:12. ఇంకొకరు ఎవరైనా చెప్తారా? సీనియర్ బాయ్స్ దా, కమ్ కమ్ కమ్. నీ యవ్వనమును బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకును గాని మాటలోను ప్రేమలోను ప్రవర్తనలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. 1 తిమోతి 4:12. వెరీ గుడ్. రండి మళ్ళీ అందరూ చేతులు కట్టుకుని నోటి మీద వేసుకుని ఉంచండి. మీ రెండే కావాలా? ఏంటి తెలుసా? ఒకటి కళ్ళు, 2 చెవులు. అర్థమైంది కదా? పాట విందాం రండి. ప్రైజ్ లార్డ్. మాట్లాడొద్దు. అన్న సరే. అందరికి ఇష్టమే కదా? కదా ఇష్టమే కదా? మరి మాట్లాడకూడదు. నేను ప్రశ్న అడిగినప్పుడు జవాబు చెప్పాలి. మరి అర్థమైందా? మన కథ పేరేంటో తెలుసా? నైల్, ద స్టోరీ ఆఫ్ నైల్. నైల్ అంటే మేకు. ఏం కదా? మేకు కదా. ఏం కదా? మేకు ఎంతమంది చూశారు? మేకు కదా. అది ఎలాగుంటుంది? సూదిగా ఉంటుంది కదా, దిగుతుంది కదా కాళ్ళలో కింద పడితే కదా. సమయాల్లో వినాలి, ఇలా వినాలి. సుమత్ర. ఏం పేరు? సుమాత్ర. చెప్పాలి. ఏం పేరు? సుమాత్ర అనేటువంటి అటవీ ప్రాంతంలో. ఏ ప్రాంతం అది? అటవీ ప్రాంతం. ఆ పిల్లలు మాట్లాడద్దు. సుమత్ర అనేటువంటి అటవీ ప్రాంతంలో మిచెల్, ఎవరో మిచెల్ అనేటువంటి ఒక మిషనరీ. అదంతా కూడా అడవి ప్రాంతం, వేడితో కూలిన గాలులు, దాంతోపాటు అక్కడ తేమ కూడా ఉంటుంది. ఏముంటుంది? దట్టమైనటువంటి అడవులతో కూడినటువంటి ప్రాంతం అది.
అదంతా కూడా అటవీ ప్రాంతం. ఏ ప్రాంతం? అక్కడ చాలా రకాలైనటువంటి జంతువులు ఉన్నాయి, పక్షులు ఉంటాయి, తర్వాత కోతులు కూడా ఉన్నాయి. ఈ యొక్క మిచెల్ ఆయనతో కొంతమంది బృందం ఉన్నారు. ఈ బృందం అంతా కలిసి ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలంటే ఈ దట్టమైన అడవులన్నింటినీ, కొన్ని చెట్లను, పొదలుగా ఉన్నటువంటి వాటిని నరుగుతూ వీళ్ళు ఏంటంటే ముందుకు వెళ్తూ ఉన్నారంట. చూస్తారా? చూడండి, ఇదిగో అడవి ప్రాంతం. ఇది ఏ ప్రాంతం? అడవి ప్రాంతం. చూడు, చెట్లను నరుగుతూ ఉన్నారు కత్తులతోటి కదా. వాళ్ళ మిషనరీ పేరు ఏం పేరు చెప్పాను? మిచెల్. ఏం పేరు? మిచెల్. ఈయన 23వ సంవత్సరంలో, ఎన్నో సంవత్సరం? మిచెల్ అనేటువంటి ఈయన 23వ సంవత్సరంలో దేవుని యొక్క పిలుపు మేరకు మిషనరీగా అటవీ ప్రాంతం వెళ్ళాలని దేవుడు ఆయనతో మాట్లాడుతూ వచ్చాడంట. అలాగా ఆ 23వ సంవత్సరంలో ఈ మిచెల్ గారు అటవీ ప్రాంతానికి వెళ్ళి అక్కడ కోయ లేక ప్రాంత ప్రజలతో ఆయన దేవుని యొక్క ప్రేమను తెలియచేస్తూ ఉండేవాడు. ఒక ప్రాంతం నుండి ఒక ప్రాంతానికి వెళ్తూ ఉండేవాడు. చూడండి, పైన చక్కగా కోతి ఉంది, కనబడుతుంది కదా, చిన్నగా కోతి ఉంది చెట్టు మీద. పక్షులు కూడా ఉన్నాయి, ఎగురుతూ ఉన్నాయి. ఇగో, అర్థమైందా? కాబట్టి వెళ్తున్నటువంటి సమయాల్లో ఒక ప్రాంతానికి వెళ్ళారట. ఇలాగా వారికి త్రోవ కొరకై అడ్డంగా ఉన్నటువంటి చెట్లను, ఆ పొదలను నరుక్కుంటూ ముందుకు వెళ్తూ ఉన్నటువంటి సమయాల్లో ఆ యొక్క మరొక గ్రామానికి చేరుకున్నారంట. ఎక్కడికి వెళ్ళారు? మరొక ప్రాంతానికి. ఈ అడవి ప్రాంతం నుంచి మరొక అడవి ప్రాంతానికి వెళ్ళారంట. వెళ్తున్నటువంటి సమయాల్లో మధ్యలో ఒక ఖాళీ స్థలం ఉందంట. ఒక ఖాళీ స్థలం ఉంది. అక్కడ వేరే రకమైనటువంటి అడవి ప్రాంత ప్రజలు నివసిస్తున్నారు. అడవి ప్రాంత ప్రజలు నివసిస్తున్నారు. ఈ మిచెల్ గారు ఆయన బృందంతో వెళ్తూ ఉన్నప్పుడు వీళ్ళంట కత్తులతోటి, బాణాలతోటి వారికి ఎదురయ్యారంట. కనబడుతుందా? వీళ్ళ పేర్లు అయితే వ్రాయబడలేదు, కానీ వీళ్ళ అడవి ప్రాంతంలో వేరేక ప్రాంతంలో ఉన్నటువంటి వారు వీళ్ళు. మిచెల్ గారు వెళుతున్నటువంటి సందర్భాలలో ఆ ఖాళీ ప్లేస్ వచ్చేప్పటికి వీళ్ళు వెళుతున్నటువంటి సమయాల్లో కొన్ని జంతువులు పరిగెత్తుకుంటూ వెళ్తున్నాయంట వాళ్ళకు ముందు. ఈ మిచెల్ గారు వెళ్తున్నటువంటి సమయాల్లో వాళ్ళకి ఎదురుగా కొన్ని జంతువులు పరిగెట్టుకొస్తూ ఉన్నాయంట. కొన్ని పక్షులు ఎగురుకుంటా కిలకలా అవి లేక అరుచుకుంటా లేక ఎగురు వెళ్తూ ఉన్నాయంట. అంటే ఈ అడవి ప్రాంతం వాళ్ళకి ఆహారం ఏంటి? జంతువులు, పక్షులను వాళ్ళు చంపుకొని వాళ్ళకి ఆహారంగా తినేవారు. ఈ మిచెల్ గారు చేసే పని ఏంటంటే, దేవుని ప్రేమను చూపించాలంటే యేసు ప్రభువు నమ్ముకోండి అని చెప్తే సరిపోద్దా? నిన్న కూడా చెప్పినట్టున్నారు కదా, మన ముగింపు కథల్లో ముందుగా భారతదేశానికి కూడా వచ్చినటువంటి క్రైస్తవ మిషనరీలు ఏం చేస్తూ ఉన్నారంట? ఏం చేసేవారు చెప్పాలి? ఎవరికైతే ఆహారం లేదో వారికి ఆహారం పెట్టేవారు, ఎవరికైతే వస్త్రాలు లేవో వాళ్ళకి వస్త్రాలు ఇచ్చేవారు. అంతేకాదు అనారోగ్యంగుతున్నటువంటి వాళ్ళకి వైద్యము చేసేవారు. అలాగా దేవుని ప్రేమను వారు కనపరుస్తూ ఉండేవారు. ఈ మిచెల్ గారు కూడా ఈ అడవి ప్రాంతంలో ప్రజలు జంతువులను లేక పక్షులను వేటాడి వారి ఆహారంగా సంపాదించుకునేవారు. అంతేకాదు ఈ అడవి ప్రాంతంలో అనేకమైనటువంటి విస్తారమైన పిల్లలు వీళ్ళకి వినాలి ఏంటన్నా ఇలా చూడండి. కాబట్టి వాళ్ళకి ఏంటంటే చేపలు కూడా పట్టేవారంట. ఏం చేసేవారు? నదులు ఉండేవి. ఆ నదులలో చేపలు పట్టాలంటే ఏం కావాలి? వల కావాలి. వల కాకుండా గేలం కదా, గేలము, చిన్న చిన్న వలలు, ఇలాగా కొన్ని సాధనాలు ఏం చేసేవాడంటే ఆ అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకి బహుకరిస్తూ ఉండేవాడంట. అవి ఇచ్చి వీటితోటి మీరు ఇలాగ ఆహారం సంపాదించుకోవచ్చని వాళ్ళకి తెలియచేస్తూ ఉండేవాడు. ఎవరు? ఇలాగా జూనియర్ బాయ్స్ ఏంటో చూస్తున్నారు కిందకి, నా వంకే చూడాలి. నేను బాగోపోయినా, నా ముఖం బాగోపోయినా, నా గొంతుకు బాగోపోయినా నా మాట వినాలి,
నన్నే చూడాలి. అర్థమైందా? అటు ఇటు చూస్తే కనుక మీకు లాస్ట్లో గిఫ్ట్లు ఉండవు. అర్థమైందా? కాబట్టి వెళ్తామన్నప్పుడు వాళ్ళకి ఆ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి కావలసినటువంటి సంగతులను వాళ్ళకి బహుకరిస్తూ ఉండేవాడు. అలాగే దేవుని ప్రేమను చూపించాలని ఆయన ఆశ. అంతేగాని బైబిల్ పట్టుకొని యేసుప్రభు నమ్ముకోండి అని అంటే నమ్ముతారు వాళ్ళు? ముందు ఏం చేస్తారు? చుట్టుముట్టి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క లేక ప్రాంతానికి చెందినవాడు కాదంటే బాణాలతో కొట్టి చంపుతారు. ముందు ఏం చేస్తారు? బాణాలతో కొట్టి చంపుతారు. అలాంటి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు ఈ అడవి ప్రాంత ప్రజలు. ఇలాగ వెళ్ళేటప్పటికి ఈ నాయకుడు చాలా కోపంగా చూస్తున్నాడు మిచెల్ని. చూస్తున్నారా? ఎలా చూస్తున్నాడు చూడండి. ఈ వేరే ప్రాంతానికి వెళ్ళినటువంటి ఈ అడవిలో ఉన్నటువంటి ఆ యొక్క నాయకుడు, అడవి ప్రజల యొక్క నాయకుడు మిచెల్ గారు ఆయన బృందాన్ని చాలా కోపంగా చూస్తూ ఉన్నాడంట. వాళ్ళు ఎప్పుడైతే సడన్గా అడవిలోంచి ఆ ఖాళీ ప్రదేశంలోనికి ఒకసారి వాళ్ళు ఎదురయ్యారో చాలా సీరియస్గా చూస్తూ ఉన్నప్పుడు మిచెల్ గారు కూడా నిర్ఘాంతపోయాడంటే ఒకసారే. ఏమైపోయాడు? బాయ్స్ వినాలి, జూనియర్ బాయ్స్ కాబట్టి నిర్ఘాంతపోయి చూస్తూ ఉన్నప్పటికీ చాలా సీరియస్గా చూస్తున్నాడంట. చూస్తుంటుంటే వెంటనే మిచెల్ గారు ఏం చేస్తారంటే ఒక మంచిగా నవ్వాడంట, స్మైల్ ఫేస్ పెట్టాడంట. చక్కగాను పెట్టేటప్పటికి ఆ వాళ్ళకున్న కోపం అంతా కూడా తగ్గిపోయిందంట. ఏమైపోయింది? కోపం అంతా పోయిందంట. ఈలోపు వెనకున్నటువంటి చిన్నపిల్లల అరుపులు, ఆ గూడెంలో ఉన్నటువంటి ప్రజల యొక్క లేక ఏడుపులు, చిన్నపిల్లల ఏడుపులు, జంతువుల అరుపులు వినపడతా ఉన్నాయంట. అప్పుడు నవ్వుతా ఉండేటప్పటికి మీరెవరో, ఎందుకు వచ్చారు, ఏంటి అనేటప్పటికి ఆయన ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని ప్రేమను జ్ఞాపం చేసుకుంటూ వీళ్ళకి ఎలా చెప్పాలి, ఏమి చెప్పాలి అని చెప్పి ఆయన మనసులో తలుచుకుంటా ఉన్నప్పుడు నన్ను తీయండి, జూనియర్ బాయ్స్ తీయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు చదవాలి త్వరగా. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ఈ మాటలు జ్ఞాపకం వచ్చినాయంట ఆయనకి. అలాగ వచ్చేటప్పటికి ఈయన ఏం చేస్తూ ఉన్నాడంటే యేసు క్రీస్తు ప్రభువారి గురించి, ఆయన మరణానికి చూడండి ఆయన చూపిస్తున్నాడు, ఆయన ఎలాగా చనిపోయాడు, ఆయన ప్రేమను ఎలా చూపించాడు అనేటప్పటికి చూడండి. ఆ కట్టినటువంటి కర్ర మీద ఈయన పడుకున్నాడు మిచెల్ గారు. చూస్తున్నారు అందరూ. కనబడుతుందా? వాళ్ళందరూ ఆ అడవి ప్రజలందరి మధ్య ఏం చేశాడంటే 2 కర్రలు తీసుకున్నాడు, ఒక దాన్ని పైన అడ్డంగా కట్టాడు. ఈ యొక్క అడ్డంగా కట్టిన దాని మీద ఆయన ఎలాగా మానవులకు డబ్బాలో ఆహారం కొరకు ఏం చేస్తున్నాడంటే దాన్ని ఆ డబ్బాలు తీసుకున్నాడంట. 2 డబ్బాలు తీసుకున్నాడు ఆయన. తీసుకుని ఏం చేశాడంటే దాన్ని మూత పైన కట్ చేయాలి, తీయాలి. దానికి ఒక మేకు ఉంటుంది కదా. ఇప్పుడు మనకి సెలవాడే వాళ్ళకి అందులో లోపలికి సిమ్ పెట్టాలంటే ఒక ముళ్ళు లాంటిది ఇస్తాడు రౌండ్గా ఇచ్చి, దానికే ఉంటుంది అది కదండి. కాబట్టి దాన్ని తీసి ఆ లోపల ఆ పాయింట్ని గుచ్చగానే ఈ మనం పెట్టే సిమ్ కార్డు బయటికి వస్తుంది, లాక్ విడుదలయ్యి కదా. అలాగా దానికి ఒక మేకు ఉందంట, లేక అది ఓపెన్ చేయడానికి. వెంటనే దేవునికి కృతజ్ఞత చెల్లించాడంట. చూడండి ఆయనకు మేకు దొరికింది. ఇదిగో ఏమైంది కనబడుతుందా? మేకు దొరికింది. ఇప్పుడు ప్రార్థన చేసుకున్నాడు కదా. అక్కడ ఎన్నో ప్రయత్నాలు చేశాడు ఆ గూడెం వారి దగ్గర, ఆ అటవీ ప్రజల దగ్గర, దొరకలేదు. బ్యాగ్ అంతా వెదాడు, దొరకలేదు. కానీ వాళ్ళకు చూపించాలి. వాళ్ళ దాని యొక్క అడిగారు ఎలాగుంటుంది మీకు, సిలువ ఎలాగుంటుంది అంటే ఏం చేశాడు? ఒక కర్రను నరికి 2 ముక్కలు చేశాడు. సిలువ మీద ఆయన ఎలాగ మరణించాడు అనేటప్పటికి దాని మీద పడుకున్నాడు. ఆ పడుకున్న దాని మీద మేకులు కొట్టారు అనే మాట చెప్పాడు కదా. ఆ మేకు కొరకు వాళ్ళు ఎంతో వింతగా అడిగారంటే ప్రశ్న. దాని కొరకై వారికి చూపించాలని ఆశ కలిగి ఉంది.
అయితే నీ సొంత బుద్ధి ఆలోచన కాదు, దేవుని మీద ఆధారపడు, దాన్ని వాళ్ళకి తెలియచేసేలాగా ఆయన నీకు సహాయం చేస్తాడని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారం ఏంటంటే ఇప్పుడు సాయంకాలం ఆహారం తినాలి, ఫ్రూట్స్ తినాలి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే దాన్ని ఓపెన్ చేయడానికి ఒక మేకు వారికి ఆ డబ్బాను చూడండి, ఆయన ఆహారం తినే టైంలో డబ్బాలో చూడండి నారింజ తొనలన్నీ ఈ డబ్బాలో చేస్తున్నాడు. దాని కొరకు ఒక మేకు సిద్ధపరచబడింది. మేకు దొరికింది, వెంటనే దేవునికి కృతజ్ఞత చెల్లించాడు. ఏం చేశాడు? కృతజ్ఞత చెల్లించాడు. చెల్లించి ఇప్పుడు ఏం చేశాడంటే మరుసటి రోజు ఆ గుడుంపుర లేక తెల్లవారుజామున పిలిచాడంట. ఆ గుడి వారందరినీ పిలిచాడు. ఎంతో సంతోషంతో లేవగానే రాత్రంతా దేవునికి కృతజ్ఞత చెల్లించాడంట. ఈ గుడెం నాయకుడు ఇదిగో చూడండి ఎలాగున్నాడు. ఆయన మెండండా ఎముకలు ఉన్నాయి, పులిగోర్లు ఉన్నాయి, కనబడుతుందా? ఆ మేకుని ఏం చేశాడంటే ఇప్పుడు వారికి ఇచ్చాడంట. చాలా వింతగా చూశారంట. ఆ గూడెం నాయకుడు ఏం చేశాడంటే దాన్ని తీసుకొని చేతులు ఇలాగా గుచ్చుకున్నాడంట. ఎలాగ లోపలికి నొక్కితే ఎలాగుంటుంది? బాగుంటుంది, హాయిగా ఉంటుంది కదా. బ్లడ్ వస్తుంది, ఇంకేమొస్తుంది? నొప్పి వస్తుంది. ఎప్పుడైతే ఆ మాట ఆయన తీసుకుని గుచ్చాడో ఇప్పుడు ఈ గూడెం నాయకుడికి దాని బాధ, దానికి ఉన్నటువంటి పరిస్థితి అంతా కూడా అర్థమైందంట. వెంటనే చూడండి ఎంత విచారంతో ఎంత దుఃఖంతో ఉన్నాడో. మొక్కమంతా నీ కొరకు నా కొరకు యేసుప్రభువారు ఇలాగ సిలువలో మరణించాడు, ఆయన ప్రేమ ఎంత గొప్పది కాబట్టి ఆయన ఇలాగ నీ కొరకు నా కొరకు ఆయన చేతులలో మేకులు కొట్టబడ్డాయి, కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి అని చెప్పి ఆయన యేసుప్రభువారి యొక్క స్వార్థను ప్రకటిస్తూ వచ్చాడంట. వెంటనే ఈ గూడెం నాయకుడు ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించాడు. ఇప్పుడు ఆయన ఆ గృహంలోనికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత వారు నివసించిన టెంట్లోకి ఇప్పుడు ఏం చేస్తారంటే గూడెం వారందరూ చేరి వచ్చారంట. ఈ నాయకుడు బయటకు వచ్చాడు. చింతతో, విచారంతో, దుఃఖంతో వచ్చాడంట. దేవుని ప్రేమను అతడు గుర్తెరిగి ఆ మేకు యొక్క బాధ ఏంటో తెలుసుకున్నాడు. ఆ మేకు ద్వారా కలిగేటువంటి గాయమేంటో తెలుసుకున్నాడు. అది ఎంత షార్ప్గా ఉందో. ఇలాగా నీ కొరకు నా కొరకు ఏ పాపం ఎరగని ఆ దేవుడు మానవుడిగా వచ్చి నీ దానా శిక్ష పొందాడని చెప్పగానే ఇప్పుడు బయటకు వచ్చాడంటే అందరినీ పిలిచాడు. చూడండి వాళ్ళందరూ చేరి వచ్చారు. గూడెం ప్రజలందరూ కూడా ఆ యొక్క లేక ఆ టెంట్ దగ్గరలో లోపల కూర్చున్నారు. వారికి యేసు ప్రభువారి గురించి ఇప్పుడు ఏం చేశారంటే తెలియచేస్తూ వచ్చాడు. ఆ నాయకుడు ఆయన పేరు రాయబడలేదు కానీ యేసు ప్రభుని అంగీకరించాడంట. ఇప్పుడు మిచేల్తో చెప్తున్నాడంట, నేను కూడా పిల్లలు అయిపోయింది, మన కథ అయిపోయింది, మాట్లాడద్దు, ఒక 5 నిమిషాలు ముగించేస్తాను. ఒకసారి టీచర్స్ చూడండి వెనక వాళ్ళు మాట్లాడకుండా. మీరు చెబుతారు కానీ మీ స్టోరీ మాకు చెబుతారు కానీ నాన్న మైక్ ఎత్తాం అందరికి మాట్లాడే వాళ్ళకి. అర్థమైందా? ఇప్పుడు జ్ఞాపకం చేయబడతా ఉంది. ఈయన తీర్మానం చేసుకున్నాడంట. ఎవరు? ఈ అటవీ నాయకుడు యేసు ప్రభువాన్ని నేను కూడా ప్రకటిస్తాను, మా అడవిలో ఉన్నటువంటి ప్రజలకి అర్థమయ్యేలాగా ఆయన ప్రేమ ఎలాంటిదో, ఆయన ఎంత క్రూరంగా చనిపోయాడో, ఆయన ఎలాంటి లేక మరణాన్ని పొందాడో, నేను గొప్ప రక్షణ ఆనందాన్ని పొందాను, ఆ ఆనందాన్ని నేను కూడా ఇతరులకే తెలియచేస్తానని ఈ యొక్క లేక అడవి నాయకుడు తీర్మానం చేసుకున్నాడంట. తీర్మానము చేసుకున్నాడు. ఈ సమయాల్లో పిల్లలు ఇలా వినాలి. అయిపోయింది, మన కథ అయిపోయింది. భోజనానికి వెళ్ళక మునుపు మోకరించండి 2 నిమిషాలు. మోకరించి ఉండండి. మోకరించాలి పిల్లలు, మోకరించాలి. 1 2 3. సీనియర్ బాయ్స్, గర్ల్స్. అయ్యో నానా మీ కొరకే కొత్తగా ఉన్నారు, ఒకళ్ళు చూస్తున్నారు, వాళ్ళు మోకరించట్లేదు. చూడండి ఒకసారి. నానా ఏమన్నా ప్రాబ్లమా? పైకి మోకరించాలి, పైకి మోకరించాలి. విరామ బైబిల్ పాఠశాలలో ఇంచుమించుగా 10 పాఠాలు మెయిన్ లెసన్లు విన్నారు. మాట్లాడొద్దు పిల్లలు. ఇది ఎంతో గంభీరమైన సమయం. ఏదో మాట్లాడుకోవడానికి రాలేదు.
ఈ విరామ బైబిల్ పాఠశాల కొరకు చాలామంది వారి పనులు మానుకున్నారు, ఎంతో ప్రయాసపడుతున్నారు. మీ కొరకు వారికి ఉన్నటువంటి ధనాన్ని కూడా, దేవుని ప్రేమ మీరు తెలుసుకోవాలని వారికి ఉన్నటువంటి ఎన్నో బాధ్యతలు కూడా విడిచిపెట్టి వచ్చారు. వారికి ఉన్న ధనాన్ని ఈ యొక్క విరామ బైబిల్ పాఠశాలలో మీ కొరకు వెచ్చిస్తూ ఉన్నారు. వాళ్ళని మనకంటే మంచిగా ఏదో ఒక వస్తువు కొనుక్కోవచ్చు, లేక ఇంకా మంచిగా ఏదైనా ఆహారం లేక వారు సమకూర్చుకోవచ్చు. కానీ దేవుని ప్రేమ నీవు కూడా తెలుసుకోవాలని, అడవి ప్రజల కంటే కూడా మనం చాలా దారుణంగా ఉన్నారు. మీరు ఎవరి మాటలు వాళ్ళే, ఎవరి గొడవ వాళ్ళదే అన్నట్టుంది. మిచెల్ దేవుని ప్రేమను ఎరిగి అడవి ప్రాంతంలో, సుమత్ర అనేటువంటి ప్రాంతంలో, భాష తెలియని ప్రాంతంలో, అనాగరికులైనటువంటి ప్రజల మధ్య దేవుని ప్రేమను కనపరుస్తూ వచ్చాడు. ఆయన ఏ ప్రేమ పొందాడో, ఆ యేసు ప్రభువారు ఆ సిలువలో పొందినటువంటి ఆ శిక్ష ఎంత భయంకరమైందో గుర్తించగలిగాడు. ఇప్పుడు ఆయన కూడా తీర్మానం చేసుకున్నాడు. నీ హృదయం ఇంకా ప్రభువుకి ఇవ్వలేదేమో. నీ కొరకు ఎంతోమంది అంకుల్ వారు, ఆంటీ గారు వాళ్ళు ప్రయాసపడుతూ ఉన్నారు. వాళ్ళు గృహాలు విడిచిపెట్టి వచ్చారు. మీ కొరకు ఆహారం సిద్ధపరుస్తూ ఉన్నారు. రేయింబగళ్ళు కష్టపడుతూ ఉన్నారు. మీరు రక్షించబడాలి, దేవుని ప్రేమను మీరు తెలుసుకోవాలి. మీరు మాత్రమే కాదు, కాబట్టి మీ స్నేహితులు, మీ తల్లిదండ్రులు, మీ బంధువులు, మీరుండే ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా యేసుక్రీస్తును మీరు లేక వారికి మాదిరిగా వారికి కూడా ఈ సువార్త ప్రకటించాలని ఇక్కడికి తీసుకురాబడ్డారు. ఎక్కడికంటే మంచి మంచి ఆట స్థలాలు ఉన్నాయి. ఇంటికాడ మంచిగా మనం టీవీలు లేకపోతే రకరకాలనే చూసి సంతోషించవచ్చు. అందుకొరకు రాలేదు ఇక్కడికి. దేవుని ఏర్పాటు అనుసరించి ఇక్కడికి వచ్చారు. ఇంకా ప్రభువుకు హృదయం ఇవ్వలేదు, అందుకనే ఎంతో నిర్లక్ష్యంగా ఉన్నారు. ప్రభు నీతో మాట్లాడుతున్న హృదయం కఠినపరుచుకుంటూ వచ్చారు. అయ్యో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలవు? రేపు నీది కాదు, మరో క్షణం నీది కాదు. రేపేమి సంభవిస్తుందో ఎరగవు నువ్వు. ఆటలాట్లుగా ఉన్నట్టుకుందేమో, ఇలాగే ఉంటుంది అనుకుంటున్నావేమో. ఏ రూపకంగా నిన్ను మరణము ఎదుర్కొంటుందో తెలియదు. మరణానికి మర్యాద లేదు. జాగ్రత్త సుమా. ఆటలాడడం రాలేదు, ఏదో భోజనం పెడుతున్నారు లేక స్నాక్స్ పెడుతున్నారు, అది తిని సంతోషిద్దామంటానికి రాలేదు. కానీ దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క ప్రేమను తెలుసుకోవడానికి, దేవుని కొరకు ఎలా జీవించాలో తెలుసుకోవడానికి ఎంతో ప్రయాసతో, ఎంతో వ్యయముతో, మరి దైవజనులు లేక కన్నీటి ప్రార్థనతో ఈ యొక్క విరామ బైబిల్ పాఠశాల జరిగించడానికి దేవుడు కృప చూపుతూ వచ్చాడు. ఖాళీగా వచ్చావు, ఖాళీగా వెళ్ళిపోతావా? తీర్మానం లేకుండా వెళ్ళిపోతావా? అయ్యో, ప్రభువుని ఎలాగ ఎదుర్కోగలవు ఈ లోకాన్ని విడిచిపెడితే? నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించు. ఈ భౌతికమైన సంతోషం కంటే, ఈ భౌతికమైనటువంటి ఆనందం కంటే, ఈ లోకం విడిచిపెట్టేటువంటి తర్వాత ఉండే జీవితం యుగ యుగాలు ఉండాలి. అది అగ్నిగంధకాలతో మండే గుండమైన ఉండొచ్చు. దాని నుంచి తప్పించబడాలనే దేవుడు నీ కొరకై ఆ కలువరి శిలువలో మరణించాడు. నీ అతిక్రమముల కొరకు, నీ దోషముల కొరకు, నీ పాపం కొరకు ఆయన క్రూరంగా శిలువ మీద మరణించాడు. ఆయన రక్తాన్ని కార్చాడు. ప్రియబిడ్డలారా, ఇది ఆషామాషి కాదు, ఇది ఆట ఆడుకోవడానికి కాదు, దేవుని ప్రేమ తెలుసుకోవడానికి. ప్రేమతో రెండు చేతులు జోడించి యేసుక్రీస్తు ప్రభువుని ఇంకను రక్షకుడిగా అంగీకరించకపోతే, అయ్యా నేను పాపిని, అనాగరికులు, చదువు లేనటువంటి ఆ యొక్క అడవి ప్రజలు యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచారు. వారు దేవునిని గురించి ఇతరులకు తెలియచేయలేని ప్రేమను గురించి వాళ్ళలాగా ఉన్నటువంటి అడవిలో ఉన్నటువంటి వాళ్ళకి ఆ దేవుని ప్రేమను ఇంకా విపులంగా వాళ్ళ భాషలో వాళ్ళకు అర్థమయ్యేటువంటి రీతిగా దేవుని స్వార్థ ప్రకటించాలని తీర్మానం చేసుకున్నారు. ఇంకా రక్షణ తీర్మానమే చేసుకోలేకపోతా ఉన్నావు. నీలో ఇంకా ఏ పాపము నిన్ను దేవునిని అంగీకరించకుండా అడ్డపడుతూ ఉందో, ఏ భౌతికమైన శరీర సంబంధమైన సంతోషం దేవునిని అంగీకరించకుండా నేను చేస్తూ ఉందో, లేక నేను ఈ పాపం మానలేను, లేక నేను ఈ సినిమాను మానలేను, లేక ఈ అబద్ధాలు మానలేను అనుకుంటూ ఉన్నావేమో. అయితే వీటన్నిటినీ జయించిన
వీటన్నిటిలో కూడా లేక ఆయన విజయం పొందినటువంటి యేసు ప్రభు మీద నమ్మిక ఉంచు. ఆయన దగ్గర యథార్థమైన రీతిగా నీ పాపాన్ని ఒప్పుకో. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. నేను ఇలాంటి బలహీనత కలిగిన వాడిను అనుకోవద్దు. ఆయన మీద ఆధారపడు. ఆయన నీకు సహాయం చేసేవాడు కొట్టున్నాడు. నీ ప్రతి అక్కరత ఆయన తీర్చగలడు. క్రీస్తు చేసినందుకు ప్రతి మహిమ లేక ప్రతి అవసరత ఆయన తీర్చగలిగిన వాడు. ఆ అడవి ప్రజల కొరకై ఆ మేకును చూపించాలనుకున్నాడు. అయితే తను ఎన్నో ప్రయత్నాలు చేశాడు, దానివల్ల జరగలేదు. కానీ అనుకోకుండా దేవుని మీద ఆధారపడినప్పుడు ఆయన సహాయం చేసి ఆ మేకు ఆయన తినే ఆహారం ద్వారా అది దొరకటానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. ఏదో మా తల్లిదండ్రులు కొనిపెడుతున్నారు, మా తల్లిదండ్రులు సిద్ధం చేసి మాకు లేక ఇస్తున్నారు అనుకుంటున్నావేమో. ప్రతిది కూడా దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుతూ ఉన్నావు. ఆ దేవునిని కాదని వెళితే చాలా భయంకరమైన పరిస్థితి. నేడే రక్షణ దినం, నేడే అనుకూల సమయం. మధ్యాహ్నం 4 గంటలు దాటిన తర్వాత నువ్వెవరవో నేనెవరవో అక్కడ మనకేం జరుగుతుందో మనకు తెలియదు. కాబట్టి తీర్మానం కలిగి ఉండు. ఒకవేళ నీవు గనక ఈ యొక్క VBS ద్వారా ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించడానికి ప్రభువు నీతో మాట్లాడుంటే, ఆయన కొరకు జీవించడానికి, ఒకవేళ ఆయన లేక పనిలో నువ్వు కూడా సహకారిగా ఉండాలని కోరినట్లయితే, నువ్వు ఇంకా రక్షించబడకపోతే ప్రభువుకు నా హృదయం ఇస్తానని నువ్వు తీర్మానం కలిగి ఉంటే అటు ఇటు చూడొద్దు, ఎవరిని చూడొద్దు. నీ చేతిని పైకి ఎత్తి ఉంచితే మీ కొరకు ప్రార్థన చేస్తాం, నీ కొరకు ప్రార్థన చేస్తాం, మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రభువా, నేను పాపిని, జన్మ పాపము కర్మ పాపము కలిగిన వాడిని, నన్ను క్షమించయ్యా. నా కొరకు ప్రాణం పెట్టావు, నీ కొరకు జీవించాలనుకుంటున్నాను. నేను గృహానికి వెళ్ళిన తర్వాత కుడి చేతిని ఎత్తితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. కాబట్టి 2 చేతులు కాదు, ఒక చేతిని ఎత్తండి. సీనియర్ పిల్లల్లో ఇంకా కఠినపరుచుకోవద్దు, హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. కాబట్టి రేపు నీది కాదు, ఇదే తరుణం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచు, ప్రభు నీకు సహాయపడుగాక. కాబట్టి ఈ మాటలు నీ హృదయంలో తాకబడిన వాడవై ప్రభు నిన్ను తన బిడ్డగా అంగీకరించునుగాక. ఆయన ప్రేమ చేత తాకబడి ఈ స్థలం నుంచి వెళ్ళిదువుగాక అని ప్రార్థన చేస్తారు. రండి. అలాగే మోకరించి ఉండండి. మోకాళ్ళ మీద నిలబడి ఉండాలా. చేతులు జోడించండి, కళ్ళు మూసుకోండి. చివరి VBS, చివరి రోజు, చివరి ప్రార్థన. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, వందనాలు ప్రభువా. యేసుక్రీస్తు నామమున స్తుతి వందనాలు. ఆయన మిషనరీ అయిన నిరుచరిస్తున్న ఆ మేకు గురించి అడవి ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ రక్షణ సువార్తను ప్రకటించాడు ప్రభువా. వారు కూడా ఆ యొక్క అడవిలో ఉండే ప్రాంతంలో ఉండే మనుషులు ప్రభువును అంగీకరించారు. ఇప్పుడు ఇవ్వబడిన వాక్యం బట్టి చేరువచ్చిన ఇంకా రక్షణ తీర్మానం లేని వారు ఈ దినమే యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించడం కొరకు కృపదాయి చేయండి. యెషయా గ్రంథం 53వ అధ్యాయము ఇవ్వబడిన లేఖనాలు ప్రభువా, నలగొట్టబడి, విరగొట్టబడి, గాయపరచబడి, హింసింపబడిన, మరణించి సమాజపడి తిరిగి లేచిన 3 అంతల కార్యము ఇంకా ఎవరైతే నమ్మలేదో, విశ్వసించలేదో వారి హృదయాన్ని తాకుము, నీ రక్త ప్రోక్షణలో శుద్ధి చేయము. ఇదే అనుకూల రక్షణ దినం. ఇందు గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయక మారు మనసు పొంది ఈ యొక్క VBSలో నేను గొప్ప ఘన విజయమును పొందే ధన్యత ఇవ్వమని మా ప్రభు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రే మాట్లాడకండి, భోజనాలు ఇక్కడే. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసము చేరిన మనందరకును సదాకాలం తోడై ఉండి కాపాడునుగాక. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు పాట పాడతాము. పాట పాడినప్పుడు మొట్టమొదటిగా సీనియర్ విద్యార్థులు బయటికి వెళ్తారు, తర్వాత జూనియర్స్, తర్వాత సీనియర్స్, కేజీ వాళ్ళు బయటికి వెళ్తారు. ఆ తర్వాత సీనియర్ విద్యార్థులు ఈ యొక్క చేపలు చుట్టి భోజనం కొరకు ఏర్పాటు చేయండి. భోజనాలు చేసిన తర్వాత మళ్ళీ సిద్ధపరచండి. ఆఫ్టర్నూన్ సెషన్ మీకు ఎగ్జామ్ ఉంటుంది, పరీక్ష ఉంటుంది. పరీక్ష అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి ప్రోగ్రామ్ ర్యాలీ ఉంటుంది. దయచేసి వీటి కొరకే మీరు సిద్ధపడిన ప్రార్థనాపూర్వకంగా. సాంగ్ నెంబర్ 15, 15వ పాట. आवो हम यहोवा को धन्यवाद करें. आओ हम यहोवा को धन्यवाद करें, अपने सारे जीवन से वंदना करें. आओ हम यहोवा को धन्यवाद करें, अपने सारे जीवन से वंदना करें. उसके पास